తల్లిదండ్రి తర్వాత గురువులే మన భవిష్యత్తుకు బంగారు బాటేస్తారు అని చెప్పుకుంటాం. గురువులను గౌరవించాలి, మర్యాద ఇయ్యాలి అని మాట్లాడతారు కానీ కొందరి గురువుల కథలు ఎట్లుంటాయంటే ఊరి నడుమిట్ల షెట్టు గట్టేసి మైలపోలు తీయాలి అనిపిస్తుంది. ఇగో గీడ కూడా గీసారి ఏం చేసిండంటే మనం కాదు కానీ గా బుజ్జోళ్ళ అమ్మనే చెప్తుంది టినుర్రి. లవ్ స్టోరీస్ ఎందుకు సార్ మీకు? సార్ లవ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? లేదా నా డాటర్ ఏమన్నా లవ్ స్టోరీస్ మెయింటైన్ చేస్తారా? సార్ ప్రామిస్ వద్దు సార్. మీరు 30 ప్లేస్ అమ్మాయి 30 మీరు ఆ మాటలు ఎందుకు మాట్లాడాలి? అబద్ధాలు కాదు సార్, అబద్ధాలని కాదు. ఇప్పుడు స్కూల్లో జరిగే డిస్కషన్స్ సి యాజ్ ఎ సిస్టర్ ఆర్ యాజ్ ఎ మదర్ ఐ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై డాటర్ అంటున్నా. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ ఫాదర్ యు విల్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ యువర్ డాటర్, రైట్? బీయింగ్ ఫ్రెండ్లీ విత్ యువర్ చైల్డ్, ఇఫ్ ఎ చైల్డ్ సేస్ దీస్ థింగ్స్, సో నేను ఇంకా మా పాపని స్కూల్కి పంపించగలుగుతాను. నేనేం చేస్తాను? ఎందుకమ్మా ఈ లవ్ రూల్స్ అప్పటిదాకా ఇంట్లో కూర్చోండి? బికాస్ ఇట్ మ్యాటర్స్. రెస్పెక్ట్ మ్యాటర్స్. టు ఎవ్రీ పేరెంట్ రెస్పెక్ట్ మ్యాటర్స్. ఏయ్ తలిగి అమ్మ తలిగి, ఇంకా ఇంకా గట్టిగా అరుసుకో, అప్పుడే దారికొస్తారు ఇసొంటి చిల్లరగాళ్ళు. మాలా లేకుంటే ఏంది, చదువు చెప్తారని ఈ స్కూళ్ళకు తోలిస్తే ఇసొంటి సార్లు చేస్తున్న కథలు ఇట్లున్నాయి. హైదరాబాద్ హయత్ నగర్ భాగ్యలతలున్న శ్లోక ఈ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఆడివోరలతోని పాషానే ఇంగ్లీష్ సారు గలీజ్ కథలు పాడుతుండట. ఆడివోరలను ఎట్లా పడితే అట్లా కొడుతుండట. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలే అందుకే కొట్టినా అని సార్ అంటే సరే చదవలే అని కొట్టిర్రు, దానికి ఒప్పుకుంటున్నాం. కానీ వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి గా చిన్న పొర్ల తన లవ్వు కొవ్వు అని పిచ్చి పిచ్చి కూతలు కూసిండట. ఈ సార్ బాధ భరించలేక పిల్లలు ఇంట్లో అయ్యవకి చెప్తే స్కూల్కి వచ్చి పొట్టు పొట్టు అరుచుకుర్రు. ఇట్లా చేసిందంతా చేసి తల్లిదండ్రి జర్ర గట్టిగా మాట్లాడితే చేతులు కట్టుకొని ఎట్లా నిల్చున్నాడో కదా చదువుకు చెడ్డ పేరు తెచ్చిన మోతెవారి. షీషిషి ఎటు పోతుందిరా వారి సమాజం. చదువుకుంటే మంచి బుద్ధులు వస్తాయి, చదువుతోని మంచిగా మారుతారని లచ్చలు పెట్టి చదివిపిస్తే ఇసొంటి పనికి మాలిన టీషర్ట్లు చేయంగా ఆడివిల్లలని ఏడికి దోలాలన్న నబ్బుగులు పుట్టుకుంది. పెద్ద సార్లు ఆయనకు శిక్ష అయ్యుండ్రి, లేకుంటే ఇట్లనే తప్పు చేసి ఏం తెలియని అమాయకుని లెక్క చేతులు కట్టుకొని నిలబడతాడు. ఏం కాదు ఇంకో 4 ఎక్కువనే అనుర్రి, అప్పుడే తవ్వకొస్తాడు ఇతగాడు అని తిట్టి వస్తుర్రు ఈ ముచ్చట ఎరికైనా ఆడివిల్లలా అయ్యవ్వలు.